నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ మంచి మంచి పరిహార మార్గాలు కూడా గురువుగారు తెలియజేస్తూ ఉన్నారు కదా. మరి మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి ప్రశ్నని ఈ రోజు కూడా గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి అవసరం, ముఖ్యంగా శని దశ నడుస్తున్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి. సో దాదాపుగా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా గుడిలో దానాలు ఇచ్చేస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా మనం గుడికి వెళ్ళినప్పుడు దీపం పెట్టి ప్రదక్షిణ చేయాలా గురువుగారు, దీపం పెట్టకుండా ప్రదక్షిణ చేయాలంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దీపం ఎందుకు పెడుతున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అగ్ని ద్వారా భగవంతుడు వ్యక్తం అవుతాడు మనకి. అందుకే మనం చూడండి, ఇప్పుడు చాలామంది పటాలు కూడా ఇంట్లో పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దీపాన్ని వెలిగించి దీపానికే పూజ చేయండి అంటూ ఉంటారు. ఇప్పుడు మనకి వారాహి వచ్చింది, చాలామంది భయపడ్డారు. నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి, ఏమండి ఇంట్లో మా ఇంట్లో వారాహి ఫోటో పెట్టనివ్వట్లేదు, కొంతమంది భయపడుతున్నారు, ఏం చేయాలి అన్నప్పుడు నేనేం చెప్పాను, దీపం వెలిగించి దానికే పసుపు గంధము పసుపు కుంకుమ పెట్టి చక్కగా దాని దగ్గర అక్షింతలు వేసి ఆ దీపాన్నే వారాహిగా భావించండి అన్న. అంటే ఏమిటి, దీపానికి అంత ప్రత్యేకత ఉంటుంది. మీరు గనక ఎనీ దేవతామూర్తి దగ్గర వీలైనంత మట్టుకు, అది గ్రహం కావచ్చు, లేనట్లయితే దేవతామూర్తి ఏదైనా కావచ్చు, కొన్ని ఇప్పుడు చూడండి మనకి ఈ సర్ప సంబంధించిన ఉంటాయి, అక్కడ వెళ్ళి మనం వెలిగిస్తాం. కానీ దీపం ఖచ్చితంగా పెట్టండి, 100% దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తే ఏమవుతుందంటే, కేవలం దీపం వెలిగించడం ద్వారా 30 రకాల దోషాలు పోతాయని ఉంది శాస్త్రంలో. కేవలం దీపం వెలిగించడం ద్వారా 30 దోషాలు పోతాయి, ఇంకా గుర్తుపెట్టుకోండి. అవునా? అది కూడా 3 ఒత్తులు వేసి వెలిగించండి. 3 ఒత్తులు వేసి వెలిగించండి. సృష్టి స్థితి లయ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వీళ్ళ కోసం అన్నట్టు చెప్తూ ఉంటారు. శని భగవానుడి దగ్గర ఇంకా ఖచ్చితంగా వెలిగించాలి దీపం అనేది. ఎందుకు అంటే, శని భగవానుడి యొక్క తత్వం ఏమిటి అంటే మందత్వము అంటారు, కూల్ నేచర్. ఎవరికైనా చూడండి, శని గనక రోగాన్ని ఇచ్చే కారక స్థానంలో గనక కనెక్ట్ అయితే ఆయన ఏం చేస్తాడంటే స్లో మూమెంట్ని పెంచుతాడు. అంటే ఎలాంటివి, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం కానీ, అది మూన్ కూడా పాడవ్వాలి దానికి, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం కానీ, మందత్వం వచ్చేయడం కానీ, మోకాల నొప్పులు రావడం కానీ, అంటే కదలకుండా చేసే స్థితిని ఇస్తాడు శని భగవానుడు. ఇప్పుడు చలి ఉందమ్మా, బాగా కూల్ ఉంది, మనకేం కావాలి, వేడి కావాలి. ఒక మంట వెలిగిస్తాం, అమ్మయ్య చలిపోయింది అనుకుంటా దాని మీద కూర్చొని. అట్లాగే శని భగవానుడికి ఖచ్చితంగా దీపం వెలిగించాలంటే వేరే దానికి వెలిగించకూడదని కాదు, వెలిగించే మీరు ప్రదక్షిణం చేయాలి. మొట్టమొదటిగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ అక్కడ ఏదైనా మనకి చెత్త చెదరగా ఉంటుంది, ఒక్కోసారి అందరూ అవి ఇవి వేసేసిన ఉంటాయి. మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే, అక్కడ ఫస్ట్ క్లీన్ చేయాలి. ఎప్పుడైనా సరే చక్కగా క్లీన్ చేసేసి తుడిచేసి, కావాలంటే కొంచెం వాటర్ వేసి నీటికి కడిగి పసుపు కుంకుమ గంధం వాటికి అలంకరణ చేయాలి. అలంకరణ చేసి ఒక దండ, చిన్న దండ మనం ఇంట్లో అయినా పుచ్చుకోవచ్చు, ఒక దండ వేసి స్వామివారికి ఒక నీలపు వస్త్రం ఏదైనా పైనుంచి ఇట్లా వేసి, ఒక రిబ్బన్ లాంటిది ఏదైనా పైన వేసి, బ్లూ ఆర్ బ్లాక్ కలర్ వేసి చక్కగా మీరు ఒక దీపం వెలిగించి, ఒక నైవేద్యం మిశ్రియో బెల్లమో లేకపోతే ఒక అరటిపండు ఒక ద్రాక్ష పండు ఏదో అక్కడ పెట్టి దండం పెట్టుకుని అప్పుడు ప్రదక్షిణం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. అయితే మరి కొన్ని దేవాలయాల్లో దీపం వెలిగించనివ్వరు, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకైతే అసలు ఫెసిలిటీస్. వాళ్ళు ఏం చేయాలంటారు? అలాంటి వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్ నాకు కూడా పాపం విదేశాల నుంచి కన్సల్టెన్సీ తీసుకుంటారు కదా, వాళ్ళకి రెమెడీస్ చెప్తుంటా. ఇందులో కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, కొన్ని కాంబినేషన్స్కి వాళ్ళకు ఒక డిజైర్ నెరవేరాలనుకోండి, ఆ డిజైర్ నెరవేరడానికి ఒకసారి ఒక గ్రహము లేదా 2 గ్రహాలు 3 గ్రహాల దగ్గర దీపారాధన పెట్టాల్సి వస్తుంది. పెట్టి ప్రదక్షిణం చేస్తే ఆ డిజైర్ నెరవేరుతుంది కూడా. అలాంటప్పుడు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు, ఇక్కడ మనకి ఇండియాలో అంటే పెద్దగా అబ్జెక్షన్ చేయరు, అక్కడ దీపం వెలిగిస్తాం వచ్చేస్తాం తర్వాత దాన్ని తీసేస్తారు సంథింగ్. ఇక్కడ కూడా కొన్ని దేవాలయాల్లో పెట్టనివ్వరు, కొన్ని దేవాలయాల్లో మనకి దీపం వెలిగించనిస్తారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రదక్షిణం అక్కడ చేస్తాము, పక్కకి ఇంకో ప్లేస్లో అక్కడ వెలిగించుకోండి దీపాలు అంటారు చూసారా, అక్కడ దీపం వెలిగించి అది స్వామివారి కోసమే, నేను ఫలానా శని భగవానుడి కోసమా, కుజుడు కోసం వెలిగిస్తున్నానా, కేతువా, ఏ దేవతామూర్తికి ఏ గ్రహం గురించి అని సంకల్పం చేసుకుంటూ వెలిగించి అక్కడ
మొక్కుకొని ఆ దీపాన్ని ఒకసారి అటు చూపించాలి. ఓకే. మనసులో సంకల్పం మనసులో మాత్రం సంకల్పం చేసుకుని అటువైపు శని భగవానుడికి చూపిస్తున్నట్టుగా అట్లా చేసుకుని ఆ దీపం చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి మీకు వీలైతే. ఎందుకంటే ఏ చెట్టు కిందనో ఒక బండలాగా ఉండి అక్కడ వెలిగించుకోండి అంటారు. ఒకవేళ అక్కడ ప్రదక్షిణం చేయడం కుదరట్లేదు, అక్కడే దీపాన్ని వెలిగించి చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి. మీకు మీరు ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి. చేసుకుంటే ఏమవుతుందంటే దీపం ద్వారా వ్యక్తమయ్యేటువంటి ఆ యొక్క భగవత్ శక్తి ఏదైతే ఉంటుందో మీకు మీ యొక్క ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి తొందరగా కనెక్ట్ అవుతుంది. అందుకే చూడండి ఇళ్లలో కూడా నువ్వు ఖచ్చితంగా రోజు దీపం వెలిగించాలి అంటారు. ఎందుకమ్మా ఇంట్లో దీపం కనుక ఒక వారం రోజులు వెలగలేదు అంటే ఇంట్లో ప్రేత శక్తి పిశాచ శక్తి పెరుగుతుంది ఇంట్లో. అందుకే చూడండి మనం ఏదైనా ఊరెళ్ళి వచ్చాము, తలుపులు తెరవగానే ఎలా ఉంటుంది, ఉంటుంది. అది తుడిచి కొంచెం అంతా ఫ్రెష్ అయ్యి ఒక దీపం వెలిగిస్తే గానీ మనకు ఆ ప్రశాంతత రాదు. కాబట్టి 100% దీపం వెలిగించే మీరు ప్రదక్షిణం చేయడమే మంచిది. దేవుడి దగ్గర కూడా పూజ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సరే ఏం వెలిగిస్తాం, ఒకసారి ఇట్లా పెట్టేసుకుందాం, ఒక అగరబత్తి వెలిగించేద్దాం అనుకుంటారు. కాదు, దీపం ఖచ్చితంగా వెలిగించాలి. దీపం లేకుండా అసలు పూజ చేయకండి దయచేసి. అది గ్రహం అనుకోండి, దేవతామూర్తి అనుకోండి. ఇంకొంతమంది ఈ ఎలక్ట్రికల్ దీపాలు పెడుతుంటారు. అవును, చూడ్డానికి జస్ట్ షో కోసం పెట్టుకోవచ్చు. కానీ రోజున ఎలక్ట్రికల్ దీపం వెలిగిస్తానండి, మామూలు దీపం వెలిగించను అని అనకూడదు. ఎందుకంటే మీరు దీపం వెలిగించేటప్పుడు వాడే నూనె వల్ల కూడా మీకు దోషాలు పోతాయి తెలుసా. నువ్వుల నూనె వాడారనుకోండి, నువ్వుల నూనె వల్ల శని దోషం తగ్గుతుంది. అదే మీరు పంచమూలికా తైలం ఉంటుంది, అది గనక వాడినట్లయితే కుజ శని బుధ అదేవిధంగా మనకి రాహుకేతు దోషాలు కూడా పోతాయి. అదేవిధంగా మీరు కొబ్బరి నూనె వాడారనుకోండి, వర్క్స్ తొందరగా మూమెంట్ వస్తుంది. మీకు ఏదైనా పనులు స్లో అవుతున్నాయి అనుకోండి, కొబ్బరి నూనెతో దీపం పెట్టండి, ఖచ్చితంగా పని అనేటువంటిది మూమెంట్ పెరుగుతుంది, ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది. అట్లా ఏంటంటే రకరకాల నెయ్యితో దీపం వెలిగించారు, ఇప్పుడు గురుబలం రావట్లేదు, అప్పుడు నెయ్యితో వెలిగించాలి దీపాన్ని. కానీ శని భగవానుడి దగ్గర మాత్రం నెయ్యితోనైనా వెలిగించవచ్చు, లేదా నువ్వుల నూనెతో అయినా వెలిగించవచ్చు. ఆ రకంగా చేయొచ్చు. అదే శని భగవానుడి దగ్గర ఇప్పుడు ఒకవేళ మీకు మూమెంట్ రావాలి, ఏ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అలాంటప్పుడు శని రాహు వీలైతే చంద్రగ్రహం దగ్గర కూడా దీపం ప్రార్థన చేసినట్లయితే క్లియర్ అవుతుంది మీకు సమస్య, విదేశాలకు వెళ్ళే యోగం పడుతుంది. దాంతోపాటు రోజు నిత్యము ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకోవాలి. అప్పుడు చంద్ర రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన హనుమాన్ చాలీసా వల్ల మీకు ఆ యోగం అనేటువంటిది కలిగే ఫలితం ఆ గ్రహాలు ఇస్తాయి మీకు. అయితే ఇదే విధంగా మరి ఇలా దీపాలు పెడుతున్న సందర్భంలో ఇంకేమైనా నియమనిష్టలు ప్రత్యేకంగా ఉంటాయంటారా? ఏం లేదమ్మా, సింపుల్ ఉదయం నిద్రలేస్తాము, కాలకృత్యాలు తీర్చుకొని వెళ్తాము అంతే. వీలైనంత మట్టుకు మీరు టిఫిన్ చేయకముందు చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి అదంతా అయిపోయిన తర్వాత మిగిలిన డే మొత్తం నార్మల్ గా రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు చేసుకోవచ్చు. దానికి మీరు గ్రహం దగ్గర దీపం పెడుతున్నాను కదండి, అయ్యో నాకు నాన్ వెజిటేరియన్ అలవాటు ఉంది తినకుండా ఉండాలా, ముఖ్యంగా ఇవే అడుగుతారు. కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు తినొచ్చు, తప్పు కాదు. పురోహితుడో లేకపోతే పూజలు చేసేవాళ్ళు తినకూడదు, కానీ ఏది ఇంకొకరికి పూజాది కార్యక్రమాలు చేసేటువంటి పౌరహిత్యం చేసే వాళ్ళు తినకూడదు, కానీ మిగతా వాళ్ళందరూ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు చెప్పలేదు మనకి. ఓకే అబ్బా, నిజంగా చాలా చాలా చక్కటి ప్రశ్న, అంటే ఎంతో మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్నని పటాపంచలు చేస్తారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్ కదండి, మీ అందరికీ ప్రశ్న ఉంది కదా చాలా మందికి. సో మీకు అందరికీ ఉన్నటువంటి ఆ ప్రశ్నకి గురువుగారు చక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి శని భగవానుడికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే జాతకం ఏంటో, ఎలా ఉందో, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది అన్న అంధకారంలో చాలామంది ఉంటూ ఉంటారు. మరి మీలాంటి వాళ్ళందరూ కూడా మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసి మీకు తగిన పరిహార మార్గాలు కావాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.